సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. మంత్రి అజరుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే మైనారిటీ విభాగానికి చెందిన ఒక అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించనున్నారు. మృతదేహాలకు మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు చేయాలని, బాధిత కుటుంబ సభ్యుల్లో ఒక్కో కుటుంబానికి చెందిన 2 తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని కేబినెట్ ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ మనకి లైవ్లో అందిస్తారు. రాకేష్, డీటెయిల్స్ అండి. తెలంగాణ కేబినెట్ సుదీర్ఘంగా కొనసాగుతుంది. 2 గంటల పైగా ఇప్పటికే పలు కీలక అంశాలపైన చర్చించారు. ముఖ్యంగా సౌదీ అరేబియాలో ఏదైతే ప్రమాదంలో చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు సంబంధించి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. చనిపోయిన ఒక్కొక్క వ్యక్తికి 5 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అలాగే మృతుల కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిని చివరిసారిగా చూసేందుకు ఒక్కొక్క కుటుంబ సభ్యుల నుంచి 2 తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతోపాటు మైనారిటీ శాఖ మంత్రి అజరుద్దీన్, అలాగే ఎంఐఎం పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే, దీంతోపాటు మైనారిటీ శాఖకు సంబంధించిన ఒక ఉన్నత స్థాయి అధికారి, ఈ ముగ్గురు కూడా బృందం సౌదీ అరేబియా వెళ్లేందుకు ఏర్పాటు చేయాలంటూ కూడా అధికారులను ఆదేశించారు. మొత్తంగా అక్కడే చనిపోయిన కుటుంబానికి సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఆ చనిపోయిన వారందరూ కూడా అంత్యక్రియలు అక్కడే సజావుగా జరిగే విధంగా కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం కూడా సీఎస్ స్థాయిలో చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు ఇటీవల కాలంలో వర్ణించిన ప్రజాకవి అందశ్రీకి కూడా తెలంగాణ కేబినెట్ సంతాపం వ్యక్తం చేసింది. అందశ్రీ చేసిన సేవలను కొనియాడింది కేబినెట్. దీంతోపాటు పత్తి కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులపైన ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం. ముఖ్యంగా ఎకరానికి కేవలం 7 క్వింటాలు మాత్రమే కొనాలని సీసీఐ ఏదైతే నిబంధనలు పెట్టిందో ఆ నిబంధనలను తెలంగాణలో రైతులకు ఇబ్బందిగా మారింది. ఎందుకంటే చాలా వరకు కూడా ఎకరానికి 7 క్వింటాలకు మించి పత్తి ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఆ మిగతా పత్తి అమ్మకంలో రైతులు ఇబ్బంది పడతారు. దీనికి కండిషన్ సప్లై చేయకుండా ఆ రైతుకు భూమి అయితే ఎంత ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని సంబంధించి కొంతమేర నిబంధనలు సడలించి పత్తి కొనుగోలు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయంగా తెలుస్తోంది. కేబినెట్ దీనిపైన పత్తి కొనుగోలు విషయంలో కేంద్రంపైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు లేఖ రాయడం ప్రధానమంత్రికి కానీ లేకుంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. దీంతోపాటు 42% బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో కల్పించేందుకు చాలా నుంచి కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయినప్పటికీ రాజ్యాంగ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని అది వర్కౌట్ కావట్లేదు. అటు సుప్రీంకోర్టుకు సంబంధించి ఇప్పటికే ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించి స్పెషల్ జీవో తెచ్చాయో అది కొట్టివేయడం జరిగింది. దీంతోపాటు గవర్నర్ వద్ద బిల్ పెండింగ్లో ఉంది, అటు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న నేపథ్యంలో న్యాయపరమైన ఇబ్బందులు ఏంటి, అసలు సాధ్యం అవుతుందా కాదా, లేకుంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరపాలంటే ఏ విధంగా ముందుకెళ్ళాలని దానిపైన కూడా కేబినెట్లో పత్తి కొనుగోలు అంశం తర్వాత చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. త్వరలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి బీసీ రిజర్వేషన్ల కోసం ఇప్పటివరకు జరిగిన పోరాటం ఏంటి, ఇప్పటికి ఎన్నికలు జరపాలంటే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, భవిష్యత్తులో ఒకవేళ ఇప్పుడు కనుక పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల్లో పెడితే భవిష్యత్తులో ఈ రిజర్వేషన్ల సాధన కోసం ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలని దానిపైన కూడా ఈరోజు ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతోపాటు పలు కోర్టులకు సంబంధించి కూడా కొత్త కోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది. వాటి విషయంలో రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతోపాటు అందశ్రీ కొడుకు గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ఒక ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కూడా కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.